హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము తిరుమలకి వెళ్ళాల్సిన ట్రిప్పు కాస్త బెంగళూరుకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అది కుదరలేదు కాబట్టి ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసామండి. అది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా ఆ రోజు అంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది కదా. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా కొంచెం జర్నీ అంటేనే నాకు కొంచెం తలనొప్పి పని అనమాట. ఇంకా అందుకోసమని చెప్పి వచ్చి రాగానే పడుకునేసాను. ఆల్రెడీ మీకు ముందు వ్లాగ్లో మొత్తం చెప్పాను కదా. ఇంకా ఇది ఆ నెక్స్ట్ డేది అనమాట. మార్నింగే కరెక్ట్గా 5 అంటే 5 o'clockకి లేచాడండి చింటూ. అసలు అందరూ నిద్రపోతుంటే చింటూ మాత్రం ఒక్కడే లేచి వాళ్ళ డాడీది ఫోన్ ఉంటే ఎత్తుకొని దాన్ని కొట్టుకొని ఏమేమో చేస్తున్నాడు అనమాట. ఇంకా నాకు నిద్రలోనే చూస్తున్నాను ఏమేమి చేస్తున్నాడా అని చెప్పేసి. అందులోనూ మంచం మీద పడుకున్నాం కదా, ఇంకా ఎక్కడ పడిపోతారా అని చెప్పేసి ఒక కన్నైతే ఉంటుంది ఇంకా పిల్లల మీద. ఇంకా అలా చూస్తూనే ఉన్నానండి. ఇంకా నిద్రలో కూడా ఉన్నాను అనమాట. టైర్డ్గా ఉంది. ఇంకా నిన్న వ్లాగ్ అయితే నేను కరెక్ట్గా 12:30 ఆ మధ్యకి అయితే నేను అంటే ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసి పనుకున్నాను. ఇంకా అలా లేట్ అయిపోయిందండి. అందుకోసం చెప్పేసి నిద్రలోనే ఉన్నాను అప్పటికి. ఇంకా చింటూ అయితే వాళ్ళ డాడీ ఫోన్ ఎత్తి కిందకేసేయడము, అలానే వాళ్ళ మామ ఇయర్ బడ్స్ అయితే దాన్ని సుత్తెత్తుకొని కొట్టడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఈ మధ్య గ్యాప్లోనే. ఇంకా అంతలోనే బిట్టు, నేను, మా అమ్మ ఇంకా అందరం లేచేసామండి హితితో సహా. ఇంకా అందరూ మేల్కొనేసామన్నమాట. 5కే లేచేసాము. ఇంకా నార్మల్గా నాకు మా ఇంట్లో అయితే ఒక 6-6:30 ఆ మధ్య మెలకు వస్తుంది అనమాట. ఇంకా అప్పటికి కూడా ఒక్కోసారి అలానే పడుకునేస్తానండి. కాకపోతే ఇక్కడ నిద్ర రాలేదంటే అంటే నైట్ అంతా పడుకున్నాను కానీ అంటే మెలకు వచ్చిన తర్వాత నిద్ర పట్టలేదండి. ఇంకా అందుకోసమని చెప్పేసి లేచేసాను. ఇంకా మా తమ్ముడైతే పాల ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్తున్నాడండి చింటూని ఎత్తుకొని. ఇంకెంత ప్రశాంతంగా ఉందో బయటకు వస్తే, చల్లటి గాలి. అసలు ఎవ్వరు కూడా బయటకైతే లేదనమాట. నార్మల్గా పల్లెటూరులో అయితే కోకిల సౌండ్స్, కాకుల సౌండ్ ఇదంతా వినిపిస్తుందండి. కానీ ఇక్కడ ఏంటంటే దానికి ఆపోజిట్గా బండ్లు ఇవంతా వినిపించాలన్నమాట. అది కూడా లేదనమాట. అంత పీస్ఫుల్గా ఉందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా నేనైతే బయట వచ్చానండి కాసేపు అలా. ఇంట్లో అయితే కొంచెం వేడి, బయట వస్తే చల్లటి గాలి. ఆడ ఉండాలనిపించదు, ఈడ ఉండాలనిపించదు అనమాట. ఇంకా అలా ఉంది. ఇంక ఇవాళ వాతావరణం కూడా కొంచెం కూల్గానే ఉందండి. ఎండ అయితే మరీ అంతగా ఏం లేదు. నేను బయట వచ్చేసరికి ఒక 7:30 ఆ మధ్య అయింటుందన్నమాట. ఇంకా ఆ టైంలో పాల ప్యాకెట్స్ తీసుకుని వెళ్తారు కదా, ఇంకా వాళ్ళే తిరుగుతున్నారండి ఇంకా వీధిలోను. ఎక్కడన్నా అతిథులు ఊర్లకి వెళ్తే మనం కొంచెం అతిథుల్లాగా చూస్తారు కదా, ఇంకా మనకి ఏం పని పెట్టరు కదా. ఇంకా సేమ్ అలానే మా చెల్లి కూడా మాకేం పని పెట్టలేదండి. ఇంకా మా చెల్లి అంతటా మా చెల్లినే చేసుకుంటూ ఉందన్నమాట. మనం ఏదైనా పని చేద్దామని వెళ్ళినా కూడా వద్దు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా మా చెల్లికి కొంచెం ఓసిడి ఉందండి. మా మరిది దగ్గర నుండి మా చెల్లికి పాకిందనమాట ఓసిడి. ఇంకా ఎక్కడ ఏ మరక మచ్చ దుమ్ము ధూళి ఏమీ ఉండనిరనమాట. ఇంకా దాన్ని ఊడుస్తూనే ఉంటుంది, కడుగుతూనే ఉంటుంది. మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇంకా గార్డెనింగ్ అయితే ఇది మేడపైనే చేసుకున్నారండి. గార్డెనింగ్ చాలా చెట్లని కుండీల్లో అయితే పెట్టేసుకున్నారు. నేను పెడదామని ఎంత ట్రై చేసినా కుండీల్లో కానీ ఉండలేదు, అంటే కింద నాటినా సరే ఉండలేదు. నాకైతే ఒకసారి ఎంత కోపం వస్తుందో. మా చెల్లి అయితే ఊడ్చడం అంతా కంప్లీట్ అయిపోయిందండి. బయట నేను ఊడుస్తానని చెప్పేసి నేనైతే ఊడ్చాను అనమాట. చాలా క్లీన్గా ఉంది. మళ్ళీ క్లీన్గా ఉండిన దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట. ఇంకా నేనైతే ఊడ్చాను. అలానే ఇక్కడ పాత్రలు కూడా నేనే తోముతున్నానండి. ఇంక ఇక్కడ సింక్ దగ్గర అంటే పాత్రలు తోముకోవాలంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. ఇంకా సింక్ ఉంటే మాత్రం నిజంగా ఎప్పటికప్పుడువి కడిగేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు నాకు కొత్త కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది, కానీ రోజు ఇదే పని అంటే కొంచెం బోర్ కొట్టేస్తుంది. ఇంక ఇలా కడగడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేనైతే కడుగుతానని చెప్పాను మా చెల్లికి. సరే అని చెప్పింది. ఇంకా ఆమె వేరే పనిలో ఉంది. ఇంకా అంతలోనే పాలైతే పెట్టించిందండి. ఇంకా పాలైతే బాగా ఆర్చేసాను పిల్లలకి. ఇంకా చెప్పాను కదా అప్పుడే ఊడ్చింది కదా చెత్త. ఇంకా చూడండి మళ్ళీ ఊడుస్తుంది. ఈ ఓసిటీ పిచ్చి ఏంటో కానీ నిజంగా పిల్లలు పుడితే కానీ వీళ్ళకి అర్థం అవ్వదండి. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఏదో ఒకటి వేస్తూ ఉంటారు, దాన్ని క్లీన్ చేస్తూ అట్లా ఒక కొన్ని రోజులైతే చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఓపిక నశిస్తుంది. ఇంకా సర్లే మళ్ళీ ఊడ్చుకుందాం అన్నట్టు అయితే ఉండిపోతాం అనమాట ఆ పిల్లలు చేసేదానికి. ఇంకా
టీ అయితే పెట్టేసిందండి మా చెల్లి అయితే. ఇంకా టీ తాగేయడమే. నాకైతే ఎక్కడొచ్చినా సరే ఖచ్చితంగా రస్క్ కానీ బిస్కెట్స్ కానీ బన్ కానీ ఉండాల్సిందే. బన్ రేర్ కానీ రస్క్ బిస్కెట్ అయితే కంపల్సరీ. ఇంకా వెళ్ళింది మా తమ్ముడే కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి తీసుకొచ్చాడండి. ఇంకా బిస్కెట్ విత్ టీ అలా తాగేశాను, తినేసాను అనమాట. టీ తాగడం తక్కువే కానీ బిస్కెట్స్ తినడం అంటే చాలా ఇష్టం. ఇంకా టీ కాఫీలు అయిన తర్వాత ఏముంటాయండి, టిఫిన్లే కదా. ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి ఇక్కడ యుద్ధాలు చేసేస్తున్నాము ఈ వంటగదిలో. మా చెల్లి అయితే దోశ పోసేస్తుంది, ఇంకా సంగటి కూడా మా చెల్లె చేసింది. ఇంకా నేనైతే ముద్దలు కొట్టేస్తున్నానండి. మీకు ఆల్రెడీ చెప్పాను, సంగటి అంటే చేస్తున్నది కానీ చేసినది కానీ చూపిస్తే ఒక ఇదిలాగా అనుకుంటారనమాట. అలా ఏమనుకోకండి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా పిల్లలైతే బాగా ఆడుకుంటూ ఉన్నారండి. తలుపునైతే బాగా నెట్టేస్తున్నారు కదా. మేమైతే గడి పెట్టేశామండి. లోపలైతే హీటర్ పెట్టామన్నమాట వాటర్. ఇంకా అందుకోసం అని చెప్పేసి గడి పెట్టేశాం. వీళ్ళు ఎక్కడికి వచ్చినా సరే ఈ కొట్టుకునేది మాత్రం నిజంగా ఆపరనమాట. నాకు ఒక్కోసారి వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారు, ఇంక పెద్దోళ్ళు అయితే నిజంగా కొట్టుకొని ఏమవుతారు అని ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. ఇంకా నేనైతే వంట చేయడం కంప్లీట్ అయింది. ఇంకా మా అమ్మ అయితే కుస్తీ పడుతుందండి వంట రూమ్లో. ఇంకా అంటే కబాబ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా కబాబ్ కోసం అని చెప్పేసి మా అమ్మ చికెన్కి అలానే కబాబ్కి రెండింటికి ఒకేసారిగా మిక్సీ అయితే పట్టేసుకుంటుంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి. ఇంకా మా చెల్లి అయితే దోశ వేయడం ఇంకా కంప్లీట్ కాలేదు. మార్నింగే బ్రష్ అయితే చేసింది కానీ ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదండి. కానీ మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయాము. మేము వచ్చామంటే ఇంకా మా చెల్లి మాతో ఉండదనమాట. ఎనీ టైము ఆ వంటగదికే పరిమితం అయిపోతుంది, అక్కడే కుస్తీలు పడుతూనే ఉంటుంది. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా హితమ్మ తీస్తుందండి. ఈ మధ్య ఎందుకో తెలీదు వీడియో అనగానే వీడియో తీస్తుంది. అంటే తీస్తుంది, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇలానే ట్రైనింగ్ ఇస్తే నాకు వీడియోస్ తీయడంలో నిజంగా అమ్మాయి నన్ను మించిపోతుందేమో అనిపిస్తుందండి. అంత బాగా తీస్తుంది అనమాట. కానీ కొంచెం షేక్ అవుతుంది, అంటే చిన్నపిల్ల కదా, ఇప్పుడు నేర్చుకుంటూ ఉందన్నమాట. ఇంకా ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే మా హితి కానీ కొంచెం దీంతో ట్రైన్ అయితే మాత్రం. నేనైతే కబాబ్కి రెడీ చేసేసానండి. అంటే మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మా చెల్లి అయితే మా మరిది కోసం ఎగ్ ఫ్రై చేస్తుంది. ఇంకా మా మరిది అయితే తినరు కదా, నాన్ వెజ్ ఏది తినరు, అందుకోసం అని చెప్పేసి ఎగ్ ఫ్రై చేస్తుందండి. ఇంకా మా అమ్మ అయితే ఎగ్ కర్రీ అంటే కొంచెం అంటే స్టార్టింగ్లో చేస్తారు కదా, ఇంకా అది చేస్తుంది అనమాట. ఆ తర్వాత నేనే చేశానండి చికెన్ కర్రీ అనకాలనే కబాబ్ అయితే నేను చేశాను. ఇంకా మా చెల్లి అయితే దోశ పోసి సంగటి చేసిందనమాట. ఇంకా దోశ పోసి సంగటి చేసి అలానే ఎగ్ ఫ్రై అయితే చేసింది మా మరిది కోసం. ఇంకా కంప్లీట్ అయిపోయాయి. ఇవన్నీ చేయాలంటే మా పిల్లలు కాస్త సైలెంట్గా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తుంది మా పిల్లలు అయితే నిజంగా ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదండి. ఎందుకంటే మా అమ్మ పడుకోపెట్టేసింది కాబట్టి. ఇప్పటికే మార్నింగ్ 9-9:30 ఆ మధ్య అయిపోయిందనమాట. ఇంకా ఆ మధ్యకే వాళ్ళకి నిద్ర వచ్చేసిందండి. అంటే 5కే లేచేసారు కదా, అందుకోసమని నిద్ర వచ్చేసింది. ఇంకా పడుకొని ఉన్నారనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి పీస్ఫుల్గా మనం ఏం చేయాలా, ఏం వీడియోస్ తీసుకోవాలా, నీట్గా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ లడ్డు తెచ్చారంట. అంటే మా చెల్లి ఉంది కదా, వాళ్ళ అత్త వాళ్ళు మా తమ్ముడు కోసం అని చెప్పేసి ఎత్తి పెట్టిందంట. ఇంకా అందుకోసం అని చెప్పి మా తమ్ముడు చూపిస్తున్నాడండి. అది తిరుపతి లడ్డు అనుకునేరండి, తిరుపతి లడ్డు కాదు, కదిరి లడ్డు. ఇంకా వాళ్ళ అత్త అయితే మొక్కుబడి ఉన్నిందంట, ఇంకా ఎంటుకలు ఇస్తానని చెప్పేసి. ఇంకా వాళ్ళ అత్తను కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంకా అందుకోసం అని చెప్పి కదిరికి వెళ్ళేసి లడ్డు అయితే తెచ్చింది. ఇంకా నాకు కొంచెం ఇచ్చాడు, ఇంకా తను కొంచెం తిన్నాడు. ఇంకా కబాబ్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టాను కదండి. ఇంకా పనులు మొత్తం అయిపోయాయి. ఇంకా కబాబ్ ఒకటి చేస్తే ఇంకా ఫుల్ అంతా అయిపోయినట్టే. ఇప్పటికే 10 ఆ మధ్య అయిపోయిందండి. 10:30 అవుతుంది. ఇంకా కడుపులో ఎలకలు పిల్లలు అన్నీ పరిగెడుతున్నాయి అనమాట అందరికీ. నాకేం లేదులేండి, నేను టీ తాగితే కొంచెం సేపు ఉంటాను. ఇంకా అలా నేనైతే కబాబ్ అయితే వేసేస్తున్నానండి. చికెన్ కర్రీ ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ కబాబ్ అయితే వేస్తున్నాను. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ డన్ అయిపోవచ్చింది. ఇంకా కబాబ్ అయితే ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ వాటైతే వేస్తున్నానండి. ఇంక ఇవైతే బాగా ఉడికాయా లేదా, ఉప్పు కారము మొత్తం ఉందా లేదా చెప్తే ఆ తర్వాత నెక్స్ట్ అది ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అంతవరకు డిలే. ఇంకైతే నేను అక్కడ చేస్తూ ఉన్నాను, ఇంక ఇక్కడ వీళ్ళు తింటూ ఉన్నారనమాట. ఆ తర్వాత నేను కూడా వేసుకున్నానండి. ఇంకా ఫైనల్లీ మా టిఫిన్ ఇదనమాట ఈరోజు. దోశ, చికెన్ కర్రీ అలానే చికెన్ కబాబ్. వీటి 2 టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయంట. ఇంకా నాకైతే కాంప్లిమెంట్ వచ్చిందండి. ఇంకా తినేసిన తర్వాత కాసేపు అలా కూర్చుందాం అనే లోపే చింటూ బిట్టు ఒకే ఉరుకుడనమాట.
పైకి మిద్ది పైకి. ఇంకా మిద్ది పైన ఒకటి అయితే ఉందన్నమాట, అంటే గుర్రం బొమ్మ ఉంటుంది కదా, ఇంకా అదైతే ఉందండి. దానికోసం ఒకటే ఉరుకుడు ఇద్దరును. ఇంకా బిట్టు అయితే నేను పిలుస్తుంటే కూడా పట్టించుకోకుండా ఫాస్ట్గా ఎక్కేసి వచ్చేసాడండి ఈ గుర్రం కోసం అయితే. మీకు ఈ గుర్రంని నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చూపించాను కదా, ఇంకా నందీషు గీతిక వీళ్ళైతే ఎత్తుకొని ఉన్నారు కదా, సేమ్ అలాంటిదే. కానీ ఇది కొంచెం కిందకు ఉందన్నమాట, అంటే పిల్లలకి ఈజీగా కాళ్ళు అందేస్తున్నాయి. అదైతే కొంచెం కష్టం, కానీ అంటే పైకి ఎక్కి అవ్వదు, దాంతో దిగేకి అవ్వదు పిల్లలకి, అంటే మా పిల్లలకి. దీంట్లో ఈజీగా దిగేస్తున్నారు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా ఇక్కడికి వచ్చి మరీ ఆడుకుంటున్నారు, వద్దు అని చెప్తే కూడా. ఇంకా మేమైతే ఇలా కాసేపు వచ్చి పైకి ఆడిపిస్తూ ఉన్నామన్నమాట. అంటే ఇక్కడ కూడా రెంట్కుంటారండి, అంటే పైన మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు, ఎవరినిన్నే డిస్టర్బ్ చేయకూడదు. ఇంకా అందులోనూ చిన్న పిల్లలు కూడా ఉన్నారనమాట. ఇంకా ఇది అయితే నిద్రపోయే టైము పిల్లలు. మా పిల్లలకి ఎలాగో నిద్ర వచ్చేదిలేండి, మమ్మల్ని నిద్ర పెడతారు తప్ప వాళ్ళు నిద్రపోరు. ఇంకా వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతారని చెప్పేసి కాసేపు అలా ఆడించేసి మేమైతే కిందకు వచ్చేసాం. ఇంకా బిట్టు చూస్తున్నాడు కదా, బిట్టు అంతటా బిట్టునే దాన్ని లాక్కొని వస్తున్నాడు అనమాట. అది కూర్చొని చాలా గ్రేట్ కదా నిజంగా. నాకైతే కొంచెం వండర్ లాగే అనిపించిందండి. ఇంకా అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి స్నానాలు కూడా చేపిద్దాం అనుకున్నాం, కానీ మేమైతే ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. అది ఎవరి దగ్గరికి అంటే ఇంకా మా పూజ ఉంది కదా, వాళ్ళ అత్త వాళ్ళ దగ్గరికి అనమాట. ఇంకా వాళ్ళైతే కొంచెం దూరంలో ఉంటారండి, అంటే మా పూజ వాళ్ళ మరిది వాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి మార్నింగ్ టైంలో. కానీ మాతో పాటు మా హస్బెండ్ అయితే రావట్లేదు. మా హస్బెండ్ ఫస్ట్ ఏం చెప్పారంటే సినిమాకి వెళ్దాము, ఆ తర్వాత అక్కడికి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి చెప్పారు. ఇంకా సినిమాకి వెళ్తే ఇంకా అక్కడే అయిపోతుంది టైం మొత్తం. ఇంకా వచ్చి అక్కడికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి అన్నట్టు మేమైతే సరే మా హస్బెండ్ని కొంచెం కాసేపు అయితే అలానే డిస్కస్ చేసుకుందాం అనమాట, వెళ్దామా వద్దా అన్నట్టు. ఇంకా సర్లే, మా కోసం ఎందుకు, మా హస్బెండ్ చూడాలి సినిమా చూడాలి అని చెప్పి మార్నింగ్ నుండి తినేస్తున్నారనమాట. అందుకోసమని చెప్పేసి ఇంక మా హస్బెండ్ అయితే సినిమాకి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ అలానే మా తమ్ముడు అయితే వెళ్ళారండి. ఇంకా మేమైతే మా పూజ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చింటూ ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అని చెప్తే ఇంకా ఏడుస్తాడు, కానీ మా నాన్న దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం నిజంగా ఎంత హ్యాపీగా వెళ్తాడో. స్టార్టింగ్లో ఏడుస్తాడు, కానీ మళ్ళీ ఆ తర్వాత రావడానికి కొంచెం ఏడుస్తాడు అనమాట మా దగ్గరికి. ఇంకా అంత బాగా ఆడిస్తాడండి. ఇంకా మా చెల్లి గొంతులు తిప్పుకుంటూ ఒక 2-3 కిలోమీటర్సే వెళ్ళిపోయామండి. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే చేరిపోయాం. ఈ బుడ్డోడి కోసం ఎంత దూరం వచ్చింది మేమైతే. ఇంకా ఈ బుడ్డోని పేరు వచ్చేసి సాత్విక్, ఇంకా నిక్ నేమ్ వచ్చేసి నాని అండి. ఇంకా చాలా క్యూట్గా అన్నాడనమాట. మా పిల్లల కంటే చిన్నవాళ్ళు, అంటే 9 monthsేనండి. ఇంకా చాలా కొంచెం షార్పే అనమాట ఈ అబ్బాయి అయితే. మేము వెళ్ళేసరికి ఎవరా వచ్చింది అన్నట్టయితే చూస్తూ ఉన్నాడనమాట. కాసేపు అలా చూసుకునే ఉండిపోయారండి, ఎందుకంటే చిన్నపిల్లలకి కొంచెం ఎవరినైనా చూడని వాళ్ళని చూస్తే అలానే కదా. ఇంకా అలా ఉండిపోయాడనమాట. మేము కాసేపు అలా ఆడించేసామండి. ఇంకా మా చింటూ బిట్టు చూస్తున్నారు కదా, ఆ పిల్ల అంటే నాని వాంది ఇది ఉంటే వీల్స్, దాన్ని ఎత్తుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మేమైతే నానికి బాయ్ చెప్పేసి అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చే దారిలో ఇక్కడైతే కజ్జాయిలు, మురుకులు, లడ్డూలు ఇవైతే ఉన్నాయన్నమాట. ఇంక వీటిని అయితే తీసుకున్నాం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇంకా మేము దాన్ని తీసుకొని అయితే వచ్చేసామండి. ఇంకా మా చెల్లి వాళ్ళు ముందు వెళ్ళారనమాట, ఆ తర్వాత మేము వచ్చాం. మళ్ళీ మా కోసం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళారు వాళ్ళు. ఇంకా మేమైతే మధ్య దారిలో ఒక సైడ్ వెళ్ళాల్సింది ఇంకో సైడ్ అయితే వెళ్ళిపోయాం. మళ్ళీ తిరుక్కొని ఇంకో సైడ్ అయితే వచ్చామండి. ఈ బెంగళూరులో ఒక్క ఏరియా మిస్ అయినా, ఒక్క సందు మిస్ అయినా అంతే కథ. ఇంకా మేమైతే ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి. గొంతులు తిప్పించింది అనమాట మా చెల్లి. ఇంకా అక్కడ నుండి అక్కడికి వెళ్ళి రావడానికి నిజంగా నానా తిప్పలు పడ్డామన్నమాట. ఇంకొక వీడియో అయితే నిజంగా ఇంకా ఎక్సలెంట్ ఉంటుందండి, ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకొక దగ్గరికి వెళ్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేసామండి. అది వెళ్తామా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కానీ నెక్స్ట్ వీడియో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఆ వీడియోని ఖచ్చితంగా చూసేయండి. ఇంకా మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోతున్నాము ఈ గొంతులు తిరుక్కొని. ఈరోజు నిజంగా కాళ్ళు అయితే లాగేస్తున్నాయి అనమాట, అలా ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.